బీజేపీకి 8 మంది సభ్యులు ఆయనకు ఉండదు, వేరే ఇస్తారండి, అప్పుడు ఏం కాదు. రైట్. ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వర్షం తెలుసుకుందాం. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ సార్, ప్రధానంగా అంటే రాజా సింగ్ గురించి మనం గతంలో చాలా సందర్భాల్లో మీరు బీజేపీ గెస్ట్ ఎవరు వచ్చినా కూడా మాట్లాడేవారు. సో ఊహించని రీతిలో ఒక రకంగా రాజీనామాను ఆమోదించారా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మీరేమంటారు? ఎక్స్పెక్ట్ చేస్తారా నిజంగానే ఆమోదిస్తారు, లేదంటే 4 రోజుల్లో మళ్ళీ చేర్చుకుంటారు, చర్చలు జరుపుతారేమో అనుకున్నారు, కానీ ఆమోదించడం ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులకు మీకు రామోహన్ గారికి నమస్కారం. అయితే ఇక్కడ బీజేపీ ఒకసారి ఆలోచించాల్సింది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద ఓషను, ఒక సముద్రం అనుకుందాం. కానీ బీజేపీ పార్టీ ఇక్కడ రాజా కూడా గెలిచేవాడు. అటువంటిది వాళ్ళ మధ్యన ఏదైతే రాజకీయంగా ఎదుగొద్దు, ఇప్పుడు వాళ్ళ నినాదానికి దేశం కోసం ధర్మం కోసం అనేదైతే రాజా సింగ్ బీజేపీ ఇచ్చిన నినాదానికి రాజా సింగ్ దానికి సూటబుల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఎంఐఎంకి హైదరాబాద్ లో ఒక తక్కఫారు టిట్ఫాట్ అనుకున్న క్యాండిడేట్ కూడా ఆయననే. మిగతా ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసుకోండి, ఇంకెవరినన్నా తీసుకోండి, లక్ష్మణ్ ని తీసుకోండి, వీళ్ళంతా వాళ్ళు ఎదుగారు, వాళ్ళే ఉండాలా, వేరే వాళ్ళు ఎదుగుతూ అనేది బీజేపీ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి వస్తున్న మాట. ఇది ఒకటి దత్తాత్రేయ, తర్వాత కిషన్ రెడ్డి, దాని తర్వాత డాక్టర్ లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా పార్టీలో వాళ్ళ తప్ప ఇంకొకరు పై చేయి ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. గతంలో కూడా రాజా సింగ్ ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా మనుషులను వేయడము, లేకపోతే ఆయన చెప్పిన మాట వినకపోవడము, ఫలాని వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక మనస్తాపం చెందింది. దానికని కూడా సరే మొన్నటిసారి ఒక అధ్యక్షుని ఎన్నిక గురించి ఆలోచించి ఆయన పోతా అంటే 10 మంది సభ్యులు దానికి సంతకం పెట్టాలనేది ఒక రూల్ బీజేపీలో ఉంది. కాబట్టి ఆ 10 మందిలో 3 పెట్టిండ్రు, 7 మందిని కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ గా బెదిరించిండు, అందుకే వాళ్ళు రావట్లేదు అనేది కూడా రాజా సింగ్ మనకు చెప్పడం జరిగింది. ఆ మనస్తాపం చెందే అటు పార్టీకి కానీ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తూ లవ్ లెటర్ ఇచ్చిన అని చెప్పి మీడియా ముందు ఆయననే చెప్పడం జరిగింది. కానీ మనకున్న సమాచారం ఏముండే, ఖచ్చితంగా రాజా సింగ్ పార్టీలకి బయటికి పోడు, ఆ బీజేపీ కూడా పూరించుకోవద్దు. ఎందుకంటే కట్టర్ బీజేపీ వాది కాబట్టి కంపల్సరీ. ఇంకోటి గో సేవ ప్రేమికుడు, ఇవన్నీ రాజా సింగ్ కి ఉన్న బెనిఫిట్. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ శివలాల్ గారు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఇప్పుడు ఆయన దూరంగా ఉండొచ్చు, గతంలో సస్పెండ్ చేసి మళ్ళీ ఎలా చేర్చుకున్నారో మళ్ళీ ఆయన అదే గూటికి. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలకు ఆయన ఎక్కడ వ్యతిరేకం కాదు, కొంతమంది వ్యక్తులతో ఆయనకున్నటువంటి విభేదాలు దూరం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆయన పార్టీకి దూరం అవ్వట్లేదు అన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. ఒక రకంగా ఇది అంటే మొన్న కూడా రాజీనామా అంశాన్ని ఏదైతే లేవనెత్తి ఆయన రాజీనామాకు పంపించారో లేక, అప్పుడు కూడా అది ఒక వ్యూహాత్మక అస్త్రమేమో అన్నటువంటి సందర్భాలు కూడా విన్నాయి. కానీ మనం మారినటువంటి పరిస్థితి కూడా వ్యూహం అనుకోవచ్చు అంటే బీజేపీ పార్టీ రాజీనామాని ఆమోదించడం అనేది. అయితే ఒకటేమంటే మండారి రామ్మోహన్ రావు గారు చెప్పింది, ఆయన వ్యక్తిగతంగా రాజా సింగ్ ఉన్న ఆలోచన అంచనా. ఎప్పుడైతే రాజీనామా చేసినప్పుడు అమిత్ షా ఆయన ఢిల్లీకి పెట్టిండు, లేకపోతే ఫోన్ ద్వారా మాట్లాడిండు అన్నప్పుడు ఇప్పుడు నడ్డా ఎవరైతే ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతుందో ఈయనని ఖచ్చితంగా రాజీనామా ఆమోదం చేయాల్సింది కాదు. కానీ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఆడుతున్న గేమ్ ప్రకారం సంథింగ్ అక్కడ జరిగింది కాబట్టి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఖచ్చితంగా ఆయన ఆమోదం చేయడం జరిగింది. దీని వెనకాల మొత్తానికి ఫింగరింగ్ ఉంటది అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రాజా సింగ్ ఆల్రెడీ శివసేన పోతాడా లేకపోతే జనసేన పోతాడా అనే ఆలోచన, అంటే హిందుత్వం మెంటాలిటీ నాకు కావాలనేది ఆయన ఆలోచన. సో ఇది ఈ రోజు మొత్తానికి గతంలో ఉన్న కిషన్ రెడ్డి గారు అధ్యక్షత అంటే కొంతమంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా విమర్శలు చేస్తున్నారు. ఇటువైపు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ లేపేందుకు కొంతవరకు బీజేపీ డౌన్ అవుతుంది, ఆ ఎత్తుగడ కూడా రాజా సింగ్ మధ్యలో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో మీకు అలాంటి భావాలు ఏమైనా ఉన్నాయా? రాజా సింగ్ రాజశేఖర్ మళ్ళీ రిపీట్ చేయండి. రైట్, అంటే